ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఏపీలో భారీ వర్షాలు విజృంభిస్తున్నాయి. అల్పపీడన ఎఫెక్ట్ ముఖ్యంగా కొన్ని జిల్లాలలో అత్యంత భారీ వర్షాలకి కేంద్రంగా మారాయి. ఈ అల్పపీడనం వాయుగుండంగా కూడా మారేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆల్రెడీ కురుస్తున్నటువంటి వర్షాలకే వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో అయితే కుండపోత వర్షం కురుస్తుంది. 24 గంటలలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉందో. క్లౌడ్ బరస్ట్ లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కొన్ని ప్రాంతాలలో. అందుకే ఇప్పుడు పెన్నా నది ఉగ్రరూపాన్ని దాల్చింది. తీవ్ర ఫ్లడింగ్ అక్కడ కొనసాగుతుంది. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా అన్ని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రమాదకర స్థాయికి చేరుకుంది పెన్నా నది ఉగ్రరూపం. అక్కడ పెన్నా నదిలో వరద ప్రవాహం అనేది అధికంగా కొనసాగుతుంది. దీంతో పలు ప్రాంతాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఇంత భారీ వర్షాలు పడతాయంటూ కూడా ఊహించలేదంటూ అక్కడ స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే 24 గంటలలోనే 15 సెంటీమీటర్ల వర్షపాతం అంటే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి పరిణామాలు ఉన్నాయో. విజువల్స్లో మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా పెన్నా నది ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో మనం చూస్తున్నాము. భీకరంగా అక్కడ ప్రవాహం అనేది కొనసాగుతుంది. ఉగ్రరూపం దాల్చి తన యొక్క ప్రమాదకర స్థితికి చేరుకొని కొనసాగుతుంది ఈ ప్రవాహం. ఇంకా వర్షాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఈ యొక్క ప్రవాహం మరింత పెరిగి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తే ప్రమాదం ఉన్నట్టుగా కూడా కనపడుతుంది. ఇప్పటికే ఆ యొక్క వాల్ను దాటి కూడా నీళ్లు బయటికి వస్తున్నటువంటి పరిస్థితి. పక్కన ఉన్నటువంటి ఒక టెంపుల్ కూడా అక్కడ మునిగిపోయినటువంటి దృశ్యాలు మనం స్క్రీన్ మీద స్పష్టంగా చూస్తున్నాం. సో ఎంత ఉధృతంగా ప్రవహిస్తుంది అంటే ఎగువ నుంచి వచ్చేటువంటి వరదతో పాటుగా అక్కడ పడుతున్నటువంటి వర్షం దక్షిణ కోస్తా అదేవిధంగా రాయలసీమలలో పడుతున్నటువంటి విపరీతమైనటువంటి వర్షాల కారణంగా ఎక్కడికక్కడ ఫ్లడ్డింగ్ అనేది కొనసాగుతుంది. ఎక్కడ పడ్డ వర్షం అక్కడ వరదగా మారి కాల్వలు, నదులు, వాగులు, వంకలుగా పారి నదులలో కలిసి భీకరమైనటువంటి వరదగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే పెన్నా నది అత్యంత ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి సందర్భాన్ని కనిపిస్తుంది. అక్కడ గతంలో ఎప్పుడూ చూడనటువంటి అత్యంత ఉధృతంగా పెన్నా నది కొనసాగుతుంది. ఇది ఇంకా వర్షం కొనసాగుతుంది కాబట్టి మధ్యాహ్నానికి ఇంకా వాయుగుండంగా మారేటువంటి అవకాశం కూడా ఉంది అని వాతావరణ శాఖ చెప్పింది. కాబట్టి ఇప్పటికే 24 గంటల్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం కూడా ఒక రకంగా క్లౌడ్ బరస్ట్ లాంటి వర్షపాతం అక్కడ నమోదైంది. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇంకా హెవీ వర్షాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క నది ప్రవాహం ఇంకా ఎంత దారుణంగా ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అందుకనే దిగువ ప్రాంతాలలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు అధికారులు. ఇప్పటికే పునరావాస కేంద్రాలకు కూడా తరలింపు ప్రక్రియ కొనసాగుతుంది. పూర్తిగా నదులు గనక ఉప్పొంగి పిల్ల కాలువల వెంట గనక విపరీతమైనటువంటి వరద కొనసాగితే చాలా ప్రాంతాలు కూడా మునకలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. చాలా గ్రామాలు కూడా మునిగేటువంటి అవకాశం ఉంటుంది. లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామాలు, ఆ పరిసరాల్లో ఉండేటువంటి నివాసితులు ప్రమాదకర పరిస్థితులకు మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారందరినీ కూడా ఇప్పటికి రెస్క్యూ చేస్తున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా దీనిపైన సమీక్షించారు, పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నారు. సిఎస్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ని జిల్లాల కలెక్టర్లతో మానిటరింగ్ చేయండి, అక్కడ ఆదేశాలు ఇవ్వండి, అధికారులను అప్రమత్తం చేయాలంటూ కూడా సిఎస్కు చెప్పారు. సిఎస్ కూడా ఇప్పటికే కలెక్టర్లకు అన్ని రకాల సూచనలు కూడా చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దించారు. ఎప్పుడైనా విపత్కర పరిస్థితులు కనుక ఎదురైతే ఇలాంటి ఉధృతమైనటువంటి నదులు ఉప్పొంగి ఇంకా దిగువ ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామాలకు కనుక ముంచెత్తినట్లయితే అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగించడానికి సిబ్బందిని కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ఆల్రెడీ సిద్ధంగా ఉంచేశారు. కలెక్టర్లు అయితే ఎప్పటికప్పుడు గంటకు అప్డేట్స్ను చూస్తున్నారు. అండ్ టోల్ ఫ్రీ నెంబర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అత్యవసర పరిస్థితులలో కన్సల్ట్ అవ్వడం కోసము ఎవరైనా వరదల్లో చిక్కుకున్నట్లయితే వర్ష ప్రభావానికి బాధితులుగా మారినట్లయితే ఈ భీకరమైనటువంటి వర్షాల నుంచి తమను కాపాడుకోవడానికి సహాయం కోసం ప్రభుత్వాన్ని లేకుంటే అధికారులకు కాంటాక్ట్ అవ్వడం కోసం టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఇప్పటికీ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా కూడా ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలలో ముఖ్యంగా అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో వర్షపాతం నమోదవుతుంది. ఈరోజు రేపటి వరకు కూడా మొత్తం 5 రోజుల పాటు ఈ యొక్క వర్షాలు కొనసాగుతాయంటూ కూడా చెప్పారు ఇప్పటికీ. బట్ ఈరోజు ఇంకా అత్యంత డేంజర్గా మారుతున్నాయి ఈ యొక్క వర్షాలు. వాయుగుండంగా మారేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి అందుకనే చాలా హెవీగా రికార్డు స్థాయిలో వర్షాలు నమోదవుతున్నాయి. సాయంత్రం వరకు ఇలానే కొనసాగితే ఇంకా చాలా వరదల ప్రవాహాన్ని అయితే రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎఫెక్ట్ అనేది నదులకు తాకి
ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను మరింత భయకంపితులుగా మార్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది.